ఈరోజు ఈ వీడియోకి సంబంధించినటువంటి ముఖ్య కాన్సెప్ట్ ఏంటంటే, నిన్న 10th క్లాస్లో మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ రాశారండి. చాలామంది పిల్లలకి క్వశ్చన్ నెంబర్ 16 అండి. క్వశ్చన్ నెంబర్ 16 సంబంధించి క్వశ్చన్ ఏమంటే, ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ హూజ్ వెర్టిసెస్ ఆర్ గివెన్. చాలామంది ఏం చేశారంటే సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేశారు. అది 1/3 10/3 వస్తుంది. పాయింట్ అనేది 1/3 10/3 వస్తుంది. అయితే ఈ వెర్టిసెస్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ వెర్టిసెస్ అసలు ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. మరి ట్రయాంగిల్ ఫామ్ అవునప్పుడు సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయగలం మనం. ట్రయాంగిల్ ఫామ్ అవునప్పుడు పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఆఫ్ మీడియన్స్ ఆఫ్ ట్రయాంగిల్ కదండి సెంట్రాయిడ్ అంటే. మరి వీ కెనాట్ డ్రా ద మీడియన్స్. అలాంటప్పుడు సెంట్రాయిడ్ వస్తుందా? సెంట్రాయిడ్ రాదు. మరి చాలామంది స్టూడెంట్స్ అడిగేది ఏంటంటే, సో సెంట్రాయిడ్ ఉండదు కాబట్టి సెంట్రాయిడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ రాయాలా, లేదంటే సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ విత్ వెర్టిసెస్ అన్నాడండి. సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ విత్ వెర్టిసెస్ అన్నాడు కాబట్టి మనం సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చా? జనరల్గా సెంట్రాయిడ్ కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటంటే 3 పాయింట్స్ ఇస్తాడు. 3 పాయింట్స్ ఆన్ ఎ ప్లేన్ అంటాడు. 3 పాయింట్స్ ఆన్ ఎ ప్లేన్ అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనకి 0 వస్తే మనకి కొలీనియర్ పాయింట్స్ వస్తుంది. 3 పాయింట్స్ ఆన్ ఎ ప్లేన్ అంటాడు. కానీ ఇక్కడ వాడు ఏంటన్నాడు, సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ విత్ వెర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ అని అన్నాడు. విత్ వెర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే, వాడు ట్రయాంగిల్ అని మెన్షన్ చేశాడు కాబట్టి మన సెంట్రాయిడ్ డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చండి అని. వెర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ అనకపోతే అప్పుడు ప్లేన్ ఫామ్ అవుతుంది. ఆ ప్లేన్లో మనము ఫస్ట్ చెక్ చేస్తాము, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 0 అవుతుంది. కాబట్టి సెంట్రాయిడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ వెళ్ళాలండి అనేది చాలామందికి ఉన్నటువంటి స్టూడెంట్స్ డౌట్. సో ఇటువంటి క్వశ్చన్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు మరి చాలామంది డౌట్స్ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు సెంట్రాయిడ్ 1/3 10/3కి మార్క్ ఇస్తారా, లేదు అంటే యాడ్ స్కోర్ ఇస్తారా? అది చాలామంది అడిగేటటువంటి స్టూడెంట్స్ డౌట్ అనమాట. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 అండి. క్వశ్చన్ నెంబర్ 5 మనం డిస్కస్ చేసేటప్పుడు స్టేట్మెంట్ 1 ఏమన్నాడంటే 2x² - x = 5 ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నాడు. స్టేట్మెంట్ 2లో జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ax² + bx + c = 0 వేర్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అంటే a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అన్నారు ఓకేనండి. అంటే పిల్లలు అడిగేది ఏంటంటే, సార్ a, b, c బిలాంగ్స్ టు r అని మెన్షన్ చేయాలి కదండి అని. సో అలా మెన్షన్ చేయలేదు కాబట్టి ఆ స్టేట్మెంట్ రాంగ్ అని కన్సిడర్ చేస్తామా, రైట్ అని కన్సిడర్ చేస్తామనేది అడుగుతుంది. మనం టెక్స్ట్ బుక్లో కూడా చూస్తే మనకి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ వేరియబుల్ x² + bx + c = 0 వేర్ a ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, a, b, c బిలాంగ్స్ టు r అని వాడు మెన్షన్ చేసాడు. మీకు అది మెన్షన్ చేస్తున్నాను చూడండి, అది మెన్షన్ చేసాడండి. కాబట్టి చాలామంది స్టూడెంట్స్కి ఈ డౌట్ అనమాట, సార్ మెన్షన్ చేయలేదు కాబట్టి అంటే మనకి కరెక్ట్ ఇస్తాడా, అక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మనం రాంగ్ కన్సిడర్ చేస్తాడా అనేది పిల్లలకు చాలామంది డౌట్స్ ఉన్నాయి. సో ఇది స్టూడెంట్స్ పరంగా మనకు ఉండేటటువంటి డౌట్స్. మరి చూడాలి మరి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు. ఈ క్వశ్చన్కి అనేది యాడ్ స్కోర్ ఇస్తారా, లేదు అంటే సెంట్రాయిడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్కి మార్క్ ఇస్తారా, కొలీనియర్ పాయింట్స్ కాబట్టి సెంట్రాయిడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ మార్క్ ఇస్తారా, దీనికి సంబంధించి క్వశ్చన్ పేపర్ సెటర్ ఇంకేమైనా క్వశ్చన్ పేపర్ సెటర్ కూడా నీకు పనిష్మెంట్ ఉంటుందా? ఉండొచ్చు కదా. సో అటువంటివి మనకు సందేహాలు ఉన్నాయి. సో మీరు కామెంట్ చేయండి, దేనికైతే మార్క్ ఇస్తారో కామెంట్ చేయండి.